చిదంబరం వెళ్ళాడు. అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. అగ్నిలో ప్రవేశించు, నీకు దేవాలయ ప్రవేశం చేయిస్తా ఉన్నారు. అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు. అగ్నిహోత్రం పుష్పమాల అయ్యి ఆయన మెడలో పడింది. శంకరుడి దగ్గరికి వెళ్ళి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు. ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్ళి నటరాజస్వామి యందు ఐక్యమైపోయింది. కారుణ్యామృతవర్షిణం. ఆయన దయకి హద్దుందా? ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా? సర్వకాలముల యందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు. అవసరమైతే దెబ్బలు తింటాడు. ఒకప్పుడు తినలా. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు. పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక, కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి. అందుకే తాను అర్జునుణ్ణి కౌగిలించుకోవాలి. దానికి మిష పెట్టి మూకాసురుడన్న పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుడిని అంతసేపు ఒకళ్ళతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో. అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు. అడిగితే వరం ఇచ్చాడా? అడగకపోయినా యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు. అందుకు కదూ అంతటి అర్జునుడు పొంగిపోయి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంస కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించచో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాజు కాదగ్ని సోమార్కతోయంబులంజేసి సంసార చక్రి క్రియాయంత్రవా హుండవైతాది దేవాదిదేవా మహాదేవా నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారోల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరుహత్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తిలైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భార్గవాగచ్చ కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. కారుణ్యామృతవర్షిణం. ఆయన యొక్క దయకి హద్దు లేదు. మేఘం ఎలా వర్షించేస్తుందో ఆయన అలా